ఈరోజు అనంతపురం నగరంలో వడ్డే ఓవన్న జయంతి 218 జయంతి సందర్భంగా మరి వడ్డేర్ల ఐక్యత ఆధ్వర్యంలో ఇక్కడ టవర్ క్లాక్ సమీపాన మరి గాంధీ విగ్రహం ప్రక్కనే ఒక కేక్ కట్ చేసి మరి ఆయనకు నివాళులు అర్పించడం జరిగినది. మరి ముఖ్యంగా ఈ నివాళులు అర్పించడానికి వడ్డేరి నాయకులందరూ కూడా చాలామంది ఇక్కడ పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా బీసీ సమన్వయ కమిటీ ద్వారా పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగాల మరి 218 సంవత్సరాలు ఆయన చరిత్ర మనకెవరికి తెలియకుండా ఇన్ని దినాలు అడగనబడిందంటే దానికి కారణం మనల్ని పాలిస్తున్న పాలకులు కావచ్చు, పాలించిన పాలకులు కావచ్చు. మరి అటువంటి మహానుభావుడు చరిత్ర గ్రామ స్థాయిలోకి వెళ్ళిపోవాలి, మరి అందరి గుండెల్లో నిలవాలి. మరి ఆ రోజు ఆయన 1845లో ఆయన ఒక తిరుగుబాటుదారుడుగా అప్పుడున్న అణిచివేత్తు, అప్పుడున్న అంటరానితనం, అప్పుడున్న కులవివక్ష, అప్పుడున్న దోపిడీకి వ్యతిరేకంగా మరి అగ్రకుల నాయకత్వంలో పనిచేసినప్పటికీ ఆ బ్రిటిష్ వాళ్ళు కూడా అదే పంతానే కొనసాగించడం జరిగినది. మరి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోయాలనే ఒక ఆశయ సంకల్పంతో మరి మొట్టమొదటి వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారంటే ఆ రోజుల్లో ముందుకొచ్చినది మన వడ్డే ఓవన్నే అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులే ఈ విధంగా ఉన్నాయి. మరి 250 సంవత్సరాల కిందట ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించుకుంటే అర్థమవుతుంది. కాబట్టి అటువంటి టైంలో 9,000 మందిని సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మరి ఒక గెరిల్లా యుద్ధంలా ఒక వీధిల ఒక పోరాట వీరుడుగా నిలిచి బ్రిటిష్ వాళ్ళకి 3 చెరువుల నీళ్లు దాపించి చుక్కలు చూపించిన చరిత్ర ఆనాడు మన వడ్డే ఓవన్న గారిది కూడా ఒక చరిత్ర. మరి అటువంటి చరిత్రకారుడు మరి మనకి స్వతంత్రం వచ్చినాక 78 సంవత్సరాలకి ప్రభుత్వం గుర్తించిందంటే మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఒకసారి ఆలోచించాలి. మరి ఇలాంటి మహానుభావుల చరిత్రలు ఇంకా చాలా కులాల్లో తిరుగుబాటు చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళందరి చరిత్రలు మరుగున ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో చరిత్ర వారందరినీ కూడా వెలుగులోకి తెస్తాం. మరి వారు ఏ చరిత్ర అయితే పోరాటం చేశారో ఆ కులాల వాళ్ళకి ఒక పెద్ద దిక్క నాయకుడిగా ఉన్నాడు మా కులంలో అని చెప్పి చెప్పుకోవడానికి మన పిల్లల భవిష్యత్తు కోసము వడ్డే ఓవన్న చరిత్రే ఒక నిదర్శనం. కాబట్టి సోదరులారా, వడ్డే కులస్తులారా, మనమందరము కూడా ఒక ఐక్యంగా ఉండాలి. ఒక ఐక్యమతో మనకు ఇప్పుడున్న సమస్యల మీద పోరాటం చేయాలి. మరి ఈ రాజకీయాలు చూస్తున్నాం. మరి ఈరోజు మనం ఎంతో అణిచివేతకు గురవుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా మన వడ్డేర్లకి ఒక కనీసం సీట్లు ఇవ్వడం లేదు. మరి ఎక్కడా కూడా మనకి నామినేట్ పోస్టులు సరైనవి ఇవ్వడం లేదు. మరి ఈ విధంగా రాజకీయాల్లో ఈరోజు కూడా అణిచివేతకు గురవుతున్నామంటే ఎంత దారుణమో ఎంత దరిద్రమో ఒక్కసారి ఆలోచించాలి. మరి మనము ఓట్లు వేసేటప్పుడు పాలకులు మన ఇంట్లోకి వచ్చి ఎన్నో ఆశలు ఎన్నో అవకాశాలు కల్పిస్తామని చెప్పి పెద్ద పెద్ద నాయకులే చెప్పిన చరిత్ర మనం చూస్తున్నాం. మరి ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ చూస్తే ఎంత వెనుకబడి ఉన్నామో వడ్డే వాళ్ళ జాతి మనం ఒకసారి ఆలోచించాలి. వడ్డే వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. బండను చీల్చి
రాయిన కొట్టి ఇళ్ళ కట్టి ఇంట్లోకి స్వేచ్ఛగా చేర్చే అవకాశం వడ్డే కులస్తుంది. మరి ఎక్కడైనా బలమైన కాలువలు తీయాలన్నా, ఇంతకుముందు తాగడానికి నీళ్లు కావాలన్నా వడ్డేరుల నాడు బాయిల దొగేవాళ్ళు. మరి ఆడ మగ అనే తేడా లేకోకుండా ఎంతో కష్టజీవులు. మరి అలాంటి కష్టజీవులు ఊరికే ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి కానీ మరి వాళ్ళకి ప్రభుత్వాల్లో భాగస్వాములు చేయడం లేదని చెప్పి మేము బీసీ సమన్వయ కమిటీ ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో అన్ని సామాజిక వర్గాలు చట్టసభలోకి పోవాలి. మరి ఆ చట్టసభలోకి పోవాలంటే ఏమి కావాలి? 1931లో బ్రిటిష్ వాళ్ళు చట్టం చేశారు. మరి కులగణ జరిగితే ఆ కులగణ ఎవరెవరు కులాలు ఎంతున్నాయో తెలుస్తాయి. మరి ఆ కులాల ప్రకారంగా అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మరి అందరికీ రాజకీయ అవకాశాలు వస్తాయి, అందరూ చట్టసభలు లేకపోతారు. ఒకవేళ కుల బలం జన్మ లేని వాళ్ళకి నామినేట్ పోస్ట్ వస్తాయి. మరి ఈ విధంగా తీసుకురావాల్సిన పాలనని మరి ఈ పాలకులు ఈ 78 సంవత్సరాల చరిత్రలో ఎంత అనగదొక్కి మనల్ని పాలిస్తున్నారో చూస్తున్నాం. మరి ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ 78 సంవత్సరాల చరిత్రలో 2 సామాజిక వర్గాలు నాయకత్వం తీసుకొని అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళే నడుపుతూ మరి మిగిలిన సామాజిక వర్గాలందరినీ కూడా అంచివేస్తున్నారు. ఈ అనంతపురం జిల్లాలో ఎంత దారుణంగా అంటే కేవలం 2 కులాలు 3 కులాలు నాయకత్వం ఇస్తుంది, మిగతా కులాలన్నీ అణచివేస్తున్నారు. కాబట్టి ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి రేపు 18వ తారీఖు ఇక్కడే టవర్ క్లాక్ ఇక్కడే మున్సిపల్ ఆఫీస్ పక్కన మరి జాతీయ జెండా ప్రక్కన కులగణం పైన పెద్ద ఎత్తున మహాధర్నా ఏర్పాటు చేశాం. మరి ఆ ధర్నాకి అన్ని సామాజిక వర్గాలు కూడా పాల్గొని మన కులగణ సాధించేంత వరకు మనమంతా పోరాట పట్టము తీసుకోవాలని చెప్పి మీరంతా పాల్గొనండి. ఏ రాజకీయ పార్టీ కొత్త కాదు. బీసీ సమన్వయ కమిటీ ఒకటి అందరినీ కలుపుకొని ముందుకెళ్ళి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ దేశవ్యాప్తంగా మరి ఎన్నో పోరాటాలు కొనసాగిస్తున్నాము. మరి అందులో భాగంగానే అనంతపురంలో పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు వస్తున్నారు. మరి మీ ఈ జిల్లాలో ఉండే కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేస్తారని చెప్పి బట్టే జయంతి సందర్భంగా మేము సవ్యంగా తెలియజేసుకుంటున్నాం.